తెలుగు సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ గారి తర్వాత ఏకైక ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో, ఒక తమిళ హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఖచ్చితంగా సూర్య అని చెప్పేసి ప్రతి ఒక్కరు యునానిమస్గా చెప్పేటువంటి మాట. అంటే తెలుగు స్టేట్స్లో రజనీకాంత్ గారికి ఎంత ఫాలోయింగ్ అయితే ఉందో ఆ తర్వాత మరి ఏ హీరోకి లేదు. ఖచ్చితంగా సూర్య గారు అంత ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. సూర్య అంటే తమిళ హీరో కాదు, తెలుగు హీరో, మన పక్కింటి హీరో, మన తెలుగు హీరోనే అనే రేంజ్లో సూర్య గారిని ఓన్ చేసేసుకున్నారు తెలుగు ఆడియన్స్. సో ప్రభాస్ గారు, సూర్య గారు ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్సే. మరి బాహుబలి అప్పుడు కూడా సూర్య గారు రాజమౌళి గారిని రిక్వెస్ట్ చేశారు. బాహుబలిలో ఒక్క షాట్లో అయినా సరే నేను ఉంటే బాగుంటుంది సార్, అది నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను అని చెప్పేసి చాలా బాహటంగానే ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒకనొక ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించినటువంటి సూర్య సినిమాకి రాజమౌళి గారు ఇచ్చేసినప్పుడు. అయితే ప్రస్తుతం సలార్ బాక్స్ ఆఫీస్ పరంగా దుమ్ము లేచిపోయేటటువంటి కలెక్షన్స్తో ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి సలార్ సినిమా మీద ఒక టాపిక్ అయితే వైరల్ అవుతుంది. అసలు సూర్య సలార్ టాపిక్లోకి ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? సలార్ సినిమా ముందుగా ప్రశాంత్ నీల్ గారు కథ రాసుకున్నప్పుడు ఏదైతే ఫస్ట్ సినిమా ఏదైతే ఉందో ఉగ్రం, దాని తర్వాత KGF 1, KGF 2, ఈ 3 సినిమాల తర్వాత ఆయన సలార్ ఎప్పుడైతే పెన్ను పెట్టారో పేపర్ మీద అప్పుడు సూర్య గారిని ఇమాజిన్ చేసుకున్నారంట. అయితే ఆ స్టోరీ స్పాను, ఆ స్టోరీ స్థాయి, ఆ కాన్సారు అంత ప్రపంచాన్ని మొయ్యాలి అని అంటే ఖచ్చితంగా హీరో కూడా అదే కటౌట్లో ఉండాలి సార్. ఎందుకో సూర్య గారు ఈ యొక్క సబ్జెక్ట్కి ఆయన మ్యాచ్ చేయలేరేమో, ప్రభాస్ గారు అంటే అట్లాంటి కటౌట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అసిస్టెంట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారికి సజెస్ట్ చేస్తే ప్రశాంత్ నీల్ గారు కూడా ఆలోచనలో పడ్డారట. నిజమే కదా, ఇంత పెద్ద స్టోరీని మొయ్యాలంటే అంత పెద్ద కట్అవుట్ ఉండాలి, అంత పెద్ద స్టార్డమ్ కూడా ఉండాలి. సో ఆబ్వియస్లీ సూర్య గారికి స్టార్డమ్ ఉంది ఇండియా వైడ్గా, కాదంటలేదు. కాకపోతే ప్రజెంట్ ఉన్నటువంటి పాన్ ఇండియా స్టార్డమ్ రెబల్ స్టార్ ప్రభాస్కి ఈ పర్టికులర్ స్టోరీ అయితే బాగా సూట్ అవుతుంది అని చెప్పేసి ఆలోచించి ప్రభాస్ గారికి స్టోరీ నెరేట్ చేశారట. సో ఈ విషయమే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది. మరి సూర్య గారు సలార్లో ఉండుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ అంటున్నారు. కాదు, ప్రభాసే కరెక్ట్ దీనికి అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా, ప్రభాస్ గారి అభిమానులు కూడా సూర్య ప్రభాస్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుంది చూడాలనుకుంటున్నాం, కానీ సలార్లో ప్రభాస్ అయితే కరెక్ట్ మ్యాచ్ అయ్యారు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. గోపీచంద్ గారు పృథ్వీరాజ్ క్యారెక్టర్ అయితే ఇంకా బాగుండేది, ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది రియల్గా బయట వాళ్ళ ఫ్రెండ్షిప్ కాబట్టి పృథ్వీరాజ్ గారి ప్లేస్లో గోపీచంద్ గారు ఉండుంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది ఇంకా బాగా మ్యాచ్ అయ్యేది, RRRలో తారక్ రామ్ చరణ్ లాగా. సో అని చెప్పేసి ఇలా రకరకాలుగా సలార్కి సంబంధించినటువంటి ఇష్యూ మీద డిస్కషన్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో.